Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. సో ఐఐటీస్ సిరీస్లో భాగంగా లాస్ట్ వీడియోలో మనం ఐఐటి మద్రాస్ గురించి డిస్కస్ చేసాము. ఈరోజు వచ్చేసి మనం ఐఐటి ఢిల్లీ గురించి డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి ఐఐటి ఢిల్లీలో ఉన్నటువంటి బ్రాంచెస్ ఏంటి, వాటి యొక్క ప్లేస్మెంట్స్ వివరాలు ఇవన్నీ డిస్కస్ చేయబోతాము. మొత్తం మనకి 23 ఐఐటీస్ ఉన్నాయి. సో లాస్ట్ వీడియోలో ఐఐటి మద్రాస్ కంప్లీట్ చేశాను. ఈరోజు మనం ఐఐటి ఢిల్లీ గురించి చదవబోతున్నాము. సో మీకు ఏ ఐఐటీలో సీట్ వస్తుందో ఏంటో అనేది మీరు ఒకసారి కింద కామెంట్ చేయండి. అండ్ మీకు నచ్చినటువంటి ఐఐటి ఏందనేది కూడా కింద కామెంట్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. అండ్ మీ అందరూ తెలిసిందే కదా, మన దేశ రాజధాని ఢిల్లీ అనమాట. సో ఇది ఐఐటి, ఇండియాలో ఉన్నటువంటి 23 ఐఐటీస్ యొక్క అది. సో ఇక్కడ ఉన్నటువంటి బీటెక్ ప్రోగ్రామ్స్ ఏంటి, ఐఐటి ఢిల్లీ గురించి మాట్లాడదాము. సో మనకి 4 years ఫీజు ఎంత అవుతుంది, అదేవిధంగా హాస్టల్ ఫీజు ఎంత అవుతుంది, ముఖ్యంగా కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏంటనేది కూడా టోటల్గా వీడియోలో డిస్కస్ చేయబోతాము. మీ గురించి ఇంత కష్టపడి ఈ వీడియోస్ అన్ని చేస్తున్నాం కాబట్టి ఒక క్షణం ఆగి వీడియోకి ఒక లైక్, అదేవిధంగా ఈ మధ్య కొత్తగా హైప్ అని ఒకటి వచ్చిందనమాట, ఆ హైప్ బటన్ కూడా క్లిక్ చేస్తానని కోరుకుంటూ, అదేవిధంగా మన ఛానల్ అందిస్తున్నటువంటి ఏదైతే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉందో, రేపు మీకు అందరికీ జేఈలో ర్యాంక్ వచ్చినా, అడ్వాన్స్లో మంచి ర్యాంక్ వచ్చినా, ఎటువంటి కాలేజ్ చూజ్ చేసుకోవాలి, మీకున్నటువంటి ర్యాంక్ ఆధారంగా మీకున్నటువంటి ఆప్షన్స్ ఏంటనేది తెలుసుకోవడం కొంత కన్ఫ్యూజన్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. దానికి తగ్గట్టుగా మీకు గైడెన్స్ కావాలనుకున్నట్లయితే ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ తీసుకోవచ్చు. ఇక్కడ కనబడుతున్నటువంటి కొంతమంది స్టూడెంట్స్ గత కొన్ని సంవత్సరాలుగా మన అండర్ గైడెన్స్లో వేరియస్ కాలేజ్లో జాయిన్ అయ్యారనమాట. ఇందులో ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ఐటీస్, టాప్ డీమ్డ్ యూనివర్సిటీస్, బిట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. కాబట్టి మీకు ఒక ప్రాపర్ గైడెన్స్ కావాలనుకున్నట్లయితే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టచ్చు. దానికంటే ముందు మీరు మీ కెరియర్ని డిసైడ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే పేరెంట్స్ కూడా ఎంతో లక్షలు పెట్టి చదివిస్తూ ఉంటారు. కాబట్టి ఎవరైతే ఐఐటి ఫౌండేషన్లో ఉన్నా లేకపోయినా 8వ తరగతి అంటే 8th క్లాస్ చదువుతున్నట్లయితే మీకు ఆన్లైన్లో అంటే 8th క్లాస్ అంటే అబోవ్ స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ద్వారా మిమ్మల్ని టెస్ట్ చేసి మీకు ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి, మీరు ఐఐటి ఫౌండేషన్లో ఉన్నట్లయితే ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఆ క్రిటికల్ థింకింగ్, ఆ అనలిటికల్ స్కిల్స్ ఉన్నాయా లేదా, లేకున్నట్లయితే మీరు మ్యాథమెటిక్స్ స్టూడెంట్సా, సైన్స్ స్టూడెంటా, కామర్సా అనేటువంటి అన్ని విషయాలు కూడా ఏ సబ్జెక్ట్లో నాలెడ్జ్ బాబుకి కానీ పాప కానీ వస్తుంది. 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఇతనికి ఎటువంటి గ్రూప్ అయితే సూటబుల్ అవుతుంది, ఇంజనీరింగ్లో కూడా ఎటువంటి బీటెక్ బ్రాంచ్ సూటబుల్ అవుతుంది, అసలు ఇతనికి ఉన్నటువంటి స్కిల్స్ ఏంటి అనేది ఆన్లైన్లో ఒక 1 hour ఎగ్జామ్ కండక్ట్ చేసి మీ పాప కానీ మీ బాబు యొక్క టోటల్గా స్కిల్ గ్యాప్ అనాలిసిస్ అనమాట, హోలిస్టిక్ స్కిల్ మ్యాపింగ్ అనాలిసిస్. చాలా వండర్ఫుల్ టెస్ట్ ఇది, ఎంతోమంది రాస్తూ ఉంటారు డైలీ. సో 100% సాటిస్ఫాక్షన్ అనమాట పేరెంట్స్ నుంచి. సో ఎందుకంటే రాసిన వాళ్ళందరూ కూడా ఇందులో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు కూడా రాశారనమాట. అండ్ ఆటో రిక్షా తోలే కానుంచి, కూలి వాళ్ళ కానుంచి, రైతు కానుంచి, ఐఏఎస్లు, ఐపీఎస్ల పిల్లలు, పొలిటికల్ లీడర్స్ పిల్లలు ఎంతోమంది ట్రై చేశారు ఈ టెస్ట్ అనమాట. ఎందుకంటే వాళ్ళ పిల్లల గురించి వాళ్ళకి తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అందరిది కూడా చాలా ఎక్యురసీ వస్తుంటుంది రిజల్ట్. కాబట్టి ఎవరైనా కావాలనుకున్నట్లయితే వాట్సాప్ నెంబర్ మెసేజ్ పెట్టండి. కొంత ఇది పెయిడ్ అయితే, ఫ్రీ అయితే కాదు. ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ రన్ చేయాలంటే అమౌంట్ అనేది కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి కొంత అమౌంట్ అనేది ఖర్చు అవుతుంది. అది అన్నీ కూడా ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. ఇక నా గురించి మీ అందరికీ తెలిసిందే, తెలియని వాళ్ళ కోసం అనమాట. డాక్టర్ చరణ్, బీటెక్, ఎంటెక్, పిహెచ్డి, జేఎన్‌టీయూ హైదరాబాద్, 25 years ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్. అదేవిధంగా అడ్వాన్స్డ్ స్టడీస్ కెరియర్ కౌన్సిలర్గా కూడా నేను గత కొన్ని సంవత్సరాలుగా స్టూడెంట్స్కి గైడెన్స్ అనేది ఆన్లైన్లోనే ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. సో ఇక మన వీడియోలోకి వెళ్ళినట్లయితే, సో ఐఐటి ఢిల్లీలో ఉన్నటువంటి టోటల్గా ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఇంకొన్ని బ్రాంచెస్ కూడా వచ్చాయి. ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం ఐఐటి మద్రాస్ తర్వాత 2nd పొజిషన్లో ఉన్నటువంటి కాలేజ్ వచ్చేసి మనకి ఐఐటి ఢిల్లీ. ఇది వచ్చేసి మనకి 1963లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది అనమాట. చాలా ఓల్డ్ కాలేజ్, చాలా బాగుంటుంది కాలేజ్ అనేది. ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచెస్ కట్ ఆఫ్ మనం ముందు చూద్దాము. ఇక్కడ ఫస్ట్ బయోటెక్నాలజీ అండ్ బయోకెమికల్ ఇంజనీరింగ్ యొక్క ర్యాంక్స్ చూసుకోవచ్చు మీరు, క్లోజింగ్ ర్యాంక్స్ ఇక్కడ. సో ఓపెన్లో మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఫీమేల్, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీల యొక్క ర్యాంక్స్ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా క్లోజింగ్ ర్యాంక్స్ 2025 జోసా కౌన్సిలింగ్లో అడ్వాన్స్డ్ ర్యాంక్స్ అనమాట. నెక్స్ట్ కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా మీరు చూసుకోవచ్చు. మీ కేటగిరీ ఏదైతే ఆ ర్యాంక్ అనమాట. ఇది వచ్చేసి ఓపెన్ కేటగిరీ సంబంధించిన ర్యాంకు, ఇది ఓపెన్లోనే ఫీమేల్ ర్యాంకు, అదేవిధంగా ఇది ఈడబ్ల్యూఎస్ జనరల్ న్యూట్రల్ ర్యాంకు, ఇది ఈడబ్ల్యూఎస్లో ఫీమేల్ ర్యాంక్ అనమాట. ఇక్కడ పి అనుకున్నట్లయితే ప్రిపరేటరీ ర్యాంకు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీలలో కూడా మీకు అక్కడ అవన్నీ కూడా కేటగిరీ కట్ ఆఫ్స్ అనమాట. ఓపెన్లో అయితే మనకి ఓపెన్ ర్యాంకు, మిగతా అన్నీ కూడా వాళ్ళ కేటగిరీకి సంబంధించినటువంటి జేఈ అడ్వాన్స్డ్ ర్యాంకు.
అదేవిధంగా ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్లో కూడా ఇక్కడ 5 ఇయర్స్ బ్యాచులర్ అండ్ మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ అనేది ఉందన్నమాట, డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్. దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేది కూడా మీరు చూసుకోవచ్చు. 2025లో జరిగినటువంటి లాస్ట్ రౌండ్ కట్ ఆఫ్ ర్యాంక్స్. అదేవిధంగా ఇక్కడ మీరు సివిల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ కేటగిరీ వైజ్గా ఇవ్వటం అనేది జరిగింది. మీరు ఏ కేటగిరీ మీరు చూసుకోండి. సివిల్ తర్వాత కంప్యూటర్ సైన్స్ అనమాట. సో ఐఐటి బాంబే తర్వాత ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేటువంటి కాలేజ్ ఏమైనా ఉందంటే ఐఐటి ఢిల్లీ. ఇక్కడికి మీరు తీసుకున్నట్లయితే 126 వచ్చేసి మనకి కంప్యూటర్ సైన్స్ ఓపెన్ కేటగిరీలో, ఫిమేల్లో ఓపెన్లో అయితే 498, పీడబ్ల్యూడీ అయితే ర్యాంక్ 3rd అనమాట. ఓపెన్ పీడబ్ల్యూడీలో ఫీమేల్ అయితే 20 ర్యాంకు, ఈడబ్ల్యూఎస్లో అయితే మనకి జనరల్ న్యూట్రల్లో 34, ఫీమేల్లో 148, ఓబీసీ ఎన్సీఎల్ కూడా మీరు తీసుకోవచ్చు. జనరల్ న్యూట్రల్లో 91, ఫీమేల్లో అయితే 551, అదే ఎస్సీలో అయితే మనకి 45, ఎస్సీ ఫీమేల్లో అయితే 171, ఎస్టీలో కనుక మనం తీసుకున్నట్లయితే 26 జనరల్ న్యూట్రల్లో, ఫీమేల్లో తీసుకున్నట్లయితే మనకి 87 అనమాట. ఎస్టీ పీడబ్ల్యూడీ, ఎస్సీ పీడబ్ల్యూడీ కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా ఇవ్వటం అనేది జరిగింది. ఇది కంప్యూటర్ సైన్స్కి సంబంధించినటువంటి 4 ఇయర్స్ బీటెక్ ప్రోగ్రామ్ యొక్క కట్ ఆఫ్. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్లో మనకి ఇక్కడ ఎంటెక్ అంటే 5 ఇయర్స్ ప్రోగ్రామ్ అనేది కూడా ఉంది. దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్ అనేది కూడా కేటగిరీ వైజ్గా ఇవ్వటం అనేది జరిగింది. మీ కేటగిరీ ఏంటనేది మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఫిమేల్ ఓన్లీ అంటే ఓన్లీ గర్ల్స్ స్టూడెంట్స్కి మాత్రమే ఇస్తారు అనమాట. ఇది ఆల్ ఇండియా ర్యాంక్స్. ఇక్కడ మనకి ఎన్ఐటీలో లాగా హోమ్ స్టేట్ అదర్ స్టేట్ ఉండదు, ఆల్ ఇండియా ర్యాంక్ అనమాట. ఓపెన్ కేటగిరీ అయితే ఓపెన్ ర్యాంకు, మిగతా వచ్చేసి అన్నీ కూడా వాళ్ళ యొక్క కేటగిరీ ర్యాంక్స్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 4 ఇయర్స్లో బీటెక్ ప్రోగ్రామ్ అనమాట. 4 ఇయర్స్ ఆఫ్ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ అంటే 4 ఇయర్స్ బీటెక్. ఇది కేటగిరీ, అది మీ కేటగిరీకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంకు. సో ఇక్కడ ఎస్టీ పీడబ్ల్యూడీలో అయితే మనకి ఎస్సీ పీడబ్ల్యూడీలో 17P అంటే ప్రిపరేటరీ ర్యాంక్ అనమాట. వాళ్ళు మళ్ళీ చదివి రాయాల్సి ఉంటుంది, జేఈ మెయిన్స్ అడ్వాన్స్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఇక్కడ మనకి పవర్ అండ్ ఆటోమేషన్ అని చెప్పేసి ఎక్కడా లేదు, ఇక్కడే ఉంది స్పెషలైజేషన్ అనమాట. అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కూడా స్పెషలైజేషన్, దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్ అనమాట. ఎట్లయితే మనకి సిఎస్సిలో స్పెషలైజేషన్ ఉంటాయో అలానే ఎలక్ట్రికల్లో స్పెషలైజేషన్ అనమాట. అది ఎనర్జీ ఇంజనీరింగ్, ఈ ఎనర్జీ ఇంజనీరింగ్ కూడా చాలా బాగుంటుంది, ఫ్యూచర్ ఉన్నటువంటి బ్రాంచ్. ఇక్కడ సస్టైనబుల్ ఎనర్జీ అంటే ఫ్యూచర్లో మనకి ఈ కోలు ఇవన్నీ కంప్లీట్ కాబోతున్నాయి కాబట్టి ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తూ ఉన్నాయి, న్యూ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అనేది కావాలి కాబట్టి ఈ ఎనర్జీ ఇంజనీరింగ్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. సో నా స్పెషలైజేషన్ ఎంటెక్లో కూడా ఎనర్జీ ఇంజనీరింగ్ అని చదివింది జేఎన్టీ హైదరాబాద్లో. కాబట్టి ఇక్కడ మీరు చూసుకోవచ్చు దానికి సంబంధించినటువంటి బీటెక్ కట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనమాట. నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసి మనకి ఇంజనీరింగ్ అండ్ కంప్యూటేషనల్ మెకానిక్స్. ఇది కొంత మెకానిక్స్ ప్లస్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ రెండు కాంబినేషన్లో ఉన్నటువంటి బ్రాంచ్. సో దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా కేటగిరీ వైజ్గా మీరు ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది, మీరు చూసుకోండి. దీని తర్వాత నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసి మనకి ఇంజనీరింగ్ ఫిజిక్స్. దాదాపు అన్ని ఐఐటీస్లలో ఇంజనీరింగ్ ఫిజిక్స్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా ఇంజనీరింగ్ ఫిజిక్స్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ కేటగిరీ వైజ్గా ఇవ్వడం అనేది జరిగింది. ఒకసారి మీరు వీడియోని పాస్ చేసి కూడా చూసుకోవచ్చు. ఇంజనీరింగ్ ఫిజిక్స్ తర్వాత నెక్స్ట్ మనకి మెటీరియల్స్ ఇంజనీరింగ్ అనమాట. మెటీరియల్స్ ఇండస్ట్రీస్ ఉన్నంత కాలం మెటీరియల్స్ అనేది అవసరం. ఆ మెటీరియల్స్ అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ మెటీరియల్స్ యొక్క ఇంజనీరింగ్ అనేది కూడా అవసరం ఉంటుంది. కాబట్టి కొంతవరకైనా ఫిజిక్స్ దానికి సంబంధించిన మెటీరియల్స్ కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ బ్రాంచ్ మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అనమాట. ఇది కొత్త బ్రాంచ్, గత 4 సంవత్సరాలుగా రావటం అనేది జరుగుతూ ఉంది. ఇది వచ్చేసి మ్యాథ్స్ ప్లస్ కంప్యూటర్ సైన్స్. అసలు కంప్యూటర్ సైన్స్ అంటే మ్యాథమెటిక్స్ అనమాట. మ్యాథ్స్ రాంది కంప్యూటర్ సైన్స్ చదివి కూడా వేస్తే ఇదైతే మీకు ఆల్రౌండ్ బ్రాంచ్ అనుకోవచ్చు మీరు ఒక విధంగా. మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ అంటే మీరు డేటా సైన్స్ కావచ్చు, ఇటు ఏఐ కావచ్చు, ఇటు కోడింగ్ కావచ్చు, ఎటు వెళ్ళినా కానీ ఇది చదివిన స్టూడెంట్స్కి కొంత స్కిల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అనమాట. వెరీ ఛాలెంజింగ్ బ్రాంచ్, మంచి బ్రాంచ్. చాలామంది స్టూడెంట్స్ ఎంకరేజ్ చేసి భయపడ్డా కానీ వద్దు తీసుకోండి అని చెప్పేసి ఇక్కడ చాలామందిని మనం గైడ్ చేయడం జరిగింది. సో ఇది మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్. ఇది కూడా కంప్యూటర్ సైన్స్ సబ్ బ్రాంచే, సపరేట్ బ్రాంచే అనుకోవద్దు మీరు. మ్యాథమెటిక్స్ సబ్ బ్రాంచే సిఎస్సి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా మీరు మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 5 ఇయర్స్ మనకి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఉంది. దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ బ్రాంచ్ తర్వాత నెక్స్ట్ బ్రాంచ్ మనకి మెకానికల్ ఇంజనీరింగ్. మెకానికల్ ఇంజనీరింగ్లో కూడా కట్ ఆఫ్ ర్యాంక్ ఎలా ఉంది ఐఐటి ఢిల్లీలో అనేది మీరు చూసుకోవచ్చు. ప్రిపరేటరీ ర్యాంక్ అనేది తెలుసు కదా మీకు. సో మళ్ళీ మీరు ఎగ్జామ్ రాసి క్వాలిఫై కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీకు ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో కూడా మనకు వేరియస్ కట్ ఆఫ్ ఇక్కడ కేటగిరీ, ఇది మీ కేటగిరీ సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనమాట. ఇది 6th రౌండ్ కట్ ఆఫ్, ఇది అంటే లాస్ట్ రౌండ్ కట్ ఆఫ్ అనమాట జోసా కౌన్సిలింగ్. నెక్స్ట్ వచ్చి మీకు టెక్స్టైల్ టెక్నాలజీ. కొంత మీకు ఈ టెక్స్టైల్ ఇంజనీరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇక్కడ కూడా తీసుకోవచ్చు. కొంత హై ర్యాంక్ వచ్చినప్పటికి కూడా
ఇక్కడ మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది. టెక్స్టైల్ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి డిజైన్ అనమాట. సో ఈ డిజైన్లో కూడా మీకు ఎంత కట్ ఆఫ్ ఉంది ఏందనేది కూడా మీరు చూసుకోవచ్చు. సో డిజైన్కి సంబంధించి అంటే ఈ రోజున మీకు ప్రతిదీ కూడా మనం అందంగా ఉండాలి. మొబైల్ కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, ప్రతిదీ కూడా మనం తీసుకున్న వెహికల్ కావచ్చు, ప్రతిదీ కూడా డిజైన్ బ్యూటిఫుల్గా ఉంటేనే ఉంటుంది అనమాట. కాబట్టి చాలామంది డిజైన్ అంటే ఏదో ఫ్యాషన్ డిజైన్ అనుకుంటారు, అట్లా కాదు. ప్రొడక్ట్ డిజైన్ ఇవన్నీ చాలా ఉంటాయి. కాబట్టి కొంత క్రియేటివిటీ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఈ డిజైన్ కోర్సెస్ కూడా చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి దుబాయ్ క్యాంపస్ ఉంది. ఈ దుబాయ్ క్యాంపస్ ఐఐటి ఢిల్లీయే కాకుండా దుబాయ్లో కూడా మీరు చదువుకోవచ్చు. ఆ దుబాయ్ క్యాంపస్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఇక్కడ వచ్చేసి మీకు ఎనర్జీ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనమాట. ఫీజు అనేది మీరు ఢిల్లీలో ఎంత కట్టాలో అంతే కట్టాల్సి ఉంటుంది. కొంత మీకు స్కాలర్షిప్స్ అనేవి కూడా ఉంటాయి కాబట్టి దుబాయ్లో చదవాలనుకున్న వాళ్ళు మీరు వెళ్ళొచ్చు. ఇక్కడ ఈ అబుదాబి క్యాంపస్లో కూడా మళ్ళీ మీకు కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఇక్కడ మీరు తీసుకోండి. ఓపెన్లో ఎస్సీ ఎస్టీలో కూడా ఎంత ఉంది ఏందనేది కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎస్టీ లేదు, ఓన్లీ ఎస్సీ వరకే ఉంది ఈ అబుదాబి క్యాంపస్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడే మనకి కెమికల్ ఇంజనీరింగ్ కూడా ఉందన్నమాట. సో ఆ కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనేది కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో మీరు అబుదాబి క్యాంపస్ వెళ్దాం అనుకున్నట్లయితే వెళ్ళండి, ఫీజు అనేది ఎక్కువ కట్టాల్సిందే ఉండదు. ఇంకా ఇక్కడ కొంత మీకు ఓల్డ్ డేటా కూడా ఎందుకు చూపిస్తా అంటే దాదాపు ఇక్కడ చూడండి, ఇక్కడ 2023లో 50 స్టూడెంట్స్కి ₹1 కోటి కంటే ఎక్కువ ప్యాకేజ్ రావడం అనేది జరిగిందనమాట. ఒక స్టూడెంట్కి వచ్చేసి మీకు 2.5 కోట్లు, ఇంకా ఇప్పుడు పెరుగుతూ ఉంది. అప్పట్లో అది కొంచెం ఒక సెన్సేషన్ అనమాట. అవరేజ్ ప్యాకేజ్ కూడా దాదాపు 17 lakhs ఉంటుంది. చాలా మంచి మంచి కంపెనీస్ అనేవి ఢిల్లీకి వస్తూ ఉంటాయి. సంబంధించిన డేటా కూడా ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనకి ఒక 41 హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చింది. యావరేజ్ ప్యాకేజ్ అయితే మనకి మీడియం ప్యాకేజ్ అయితే మీకు 24-25 lakhs అనేది ఈజీగా ఉంటుందన్నమాట ఢిల్లీలో. సో బాంబే తర్వాత ఎక్కువ స్టూడెంట్స్ ప్రయారిటీ ఇచ్చేటువంటి కాలేజ్. ఇక్కడ కూడా మీకు ఇక్కడ వేరియస్ బ్రాంచెస్ ఉన్నాయి కదా మనకి. కంప్యూటర్ సైన్స్ కానుంచి కెమికల్, ఎలక్ట్రికల్ మనకి పవర్ అండ్ ఆటోమేషన్, అదేవిధంగా ఇక్కడ మీకు మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్. సో ఎలిజిబిలిటీ క్యాండిడేట్ 45 అయితే 44 మందికి వచ్చేసింది అనమాట ప్లేస్మెంట్ అనేది కూడా. ఎలక్ట్రికల్లో తీసుకున్నట్లయితే 93 మందికి 85 మందికి ప్లేస్మెంట్ వచ్చింది. కంప్యూటర్ సైన్స్లో 84 మంది ఎలిజిబిలిటీ ఉంటే 83 మందికి ప్లేస్మెంట్ వచ్చిందన్నమాట. ఇట్లా మీకు దాదాపు బెస్ట్ మంచిగా ప్లేస్మెంట్ ఇచ్చేటువంటి కాలేజ్ ఐఐటి ఢిల్లీ. అదేవిధంగా ఇక్కడ మీకు యూజీ ప్రోగ్రామ్స్, అదేవిధంగా యూజీ 5 years ప్రోగ్రామ్స్, పీజీ ప్రోగ్రామ్స్ ఉంటాయన్నమాట. ఆ కలర్స్ చూసుకోవచ్చు మీరు. ఈ రెడ్ కలర్ వచ్చేసి మనకి యూజీ ప్రోగ్రాము, అండ్ దిస్ కలర్ ఇస్ యూజీ అండ్ పీజీ అనమాట, అంటే 5 years ప్రోగ్రామ్ అనమాట. సో అక్కడ కూడా మీకు మంచి యావరేజ్ ప్యాకేజీ 20 lakhs పైనే ఉందన్నమాట ఢిల్లీలో. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి మొత్తం ప్లేస్మెంట్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ది ప్లేస్మెంట్ ఉంది. ఎందుకంటే మనకి ప్రైవేట్ కాలేజ్ చెప్తా ఉంటాయి 100% ప్లేస్మెంట్ అని. ఐఐటి ఢిల్లీకి చాదగట్లేదు 100% ప్లేస్మెంట్. మీరు మిగతా కాలేజ్ నమ్మకండి, 100% ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అనమాట. అంటే మీకు ట్రైనింగ్ ఇస్తామని చెప్తారు అనమాట. 100% అంటే 100 అనగానే మీరు 100% ప్లేస్మెంట్ అనుకోవద్దు మీరు. ఇలాంటి మంచి కాలేజీకి చేతగానప్పుడు వాళ్ళకేం చేతనవుతుంది. ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి మీకు ఇక్కడ తీసుకున్నట్లయితే 86% ఉంది కంప్యూటర్ సైన్స్ సంబంధించి. అదేవిధంగా మీకు బయోటెక్నాలజీలో మీకు 61, సివిల్లో 56%, కెమికల్లో 72%, ఇంజనీరింగ్ అండ్ కంప్యూటేషన్ మెకానిక్స్లో 74%, ఎలక్ట్రికల్లో హైయెస్ట్ ఉంది ఇక్కడ పర్లేదు. కంప్యూటర్ సైన్స్ తర్వాత 81, ఇక్కడ మళ్ళీ 80 ఉంది. ఇంజనీరింగ్ ఫిజిక్స్ కూడా మీకు 52%, మెకానికల్ ఇంజనీరింగ్ 69, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ కూడా 80% ఉంది. మెటీరియల్స్ ఇంజనీరింగ్ 80%, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ 80%, టెక్స్టైల్ కూడా ఒక 60%. ఓవరాల్గా మీకు ఐఐటి ఢిల్లీ యొక్క ప్లేస్మెంట్ పర్సంటేజ్ వచ్చేసి 72% అనమాట. ఇక్కడ మనకి 5 years ప్రోగ్రామ్స్లో కూడా కంప్యూటర్ సైన్స్లో అయితే 97.56% ఉంది కంప్యూటర్ సైన్స్. ఓవరాల్గా 5 years ప్రోగ్రామ్ కూడా 82.35% ఉంది. కాబట్టి ఈ 5 years ప్రోగ్రామ్స్ వచ్చినా కానీ మీరు తీసుకోండి, అందులో నో డౌట్. మరి కాలేజ్ ఫీజు ఎంత ఉంటుంది, రేపు మీకు సీట్ వచ్చిన తర్వాత పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ అన్నమాట. అది దాదాపు ట్యూషన్ ఫీజు పర్ సెమిస్టర్ 1 lakh ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో మీకు కొంచెం ఇది ఎక్స్ట్రా ఫీజు, 1 time ఫీజు 2 కట్టాల్సి ఉంటుంది. దాదాపు 1,22,000 అనేది సెమిస్టర్కి మీరు ట్యూషన్ ఫీజే కట్టాల్సి ఉంటుంది. హాస్టల్ ఫీజు అవన్నీ కలుపుకొని కూడా మీకు ఒక 65,000 అవుతాయి పర్ సెమిస్టర్. అప్పుడు ఇందులో కూడా మీకు 1 time రిఫండబుల్ ఫీజు వచ్చేసి ఒక 20,000 ఉంటుంది. కాబట్టి ఒక నియర్లీ ఒక 40,000 వరకు మీకు సెమిస్టర్కి
హాస్టల్ ఫీజు కట్టాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఫీజుకి సంబంధించిన వివరాలు. దాంతోపాటు మీరు ఏ ఐటీ తీసుకున్నా కానీ సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రము ఖచ్చితంగా 100% ట్యూషన్ ఫీజు వేరే అనేది ఉంటుంది. ఎవరికైతే ఇన్కమ్ అనేది ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్కి 1 lakh కంటే తక్కువ ఉంటుందో వాళ్ళకు కూడా మనకి ఇక్కడ 100% ఫీజు వేవర్ ఉంటుంది. అండ్ 2/3 ఫీజు వేవర్ అనేది ఎవరి ఇన్కమ్ అయితే 1 lakh to 5 lakhs ఉంటుందో వాళ్ళకి ఫీజు వేవర్ అనేది ఉంటుందన్నమాట. ఇది ఏ ఐఐటి అయినా కానీ మీకు ఇస్తుంది అనమాట. సో ఇది స్టూడెంట్స్ ఐఐటి ఢిల్లీ గురించి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. ఒకటి ఐఐటి ఢిల్లీలో అంటే మీకు ఐఐటి బాంబే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. నెక్స్ట్ ఐఐటి ఢిల్లీ అండ్ ఐఐటి మద్రాస్. నార్త్ వాళ్ళు ఢిల్లీ వెళ్తారు, అదేవిధంగా సౌత్ వాళ్ళు మద్రాస్ వెళ్తూ ఉంటారు అనమాట. ఐఐటి ఢిల్లీ అండ్ ఐఐటి మద్రాస్ దాదాపు రెండు కూడా ఈక్వలే. బట్ టాపర్స్ వచ్చేసి బాంబే వెళ్తూ ఉంటారు, ఎందుకంటే కంప్యూటర్ సైన్స్కి అక్కడ కొంచెం హైయెస్ట్ ప్యాకేజ్ అనేవి వస్తూ ఉన్నాయి కాబట్టి. ప్యాకేజెస్ అనేవి కాలేజీని బట్టి కాదు, స్టూడెంట్ బట్టి ఉంటాయి. టాపర్ ఎక్కడ వెళ్తే అక్కడ వాడికే దాదాపు హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట, వాళ్ళు ఆ విధంగా కష్టపడతారు కాబట్టి. ఇది ఐఐటి ఢిల్లీలో ఉన్నటువంటి వేరియస్ బ్రాంచెస్ యొక్క ప్లేస్మెంట్ అనేది ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నాను అనమాట నేను. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే ఐఐటీలో సిఎస్సి రాలేదు అని చెప్పేసి ఏదో ఎన్ఐటీలో సిఎస్సి వెళ్తారు. టాప్ ఎన్ఐటీస్లో సిఎస్సి వెళ్ళినా పర్లేదు, కానీ మరి లాస్ట్ ఎన్ఐటీలో సిఎస్సి బ్రాంచ్ కోసం కాకుండా ఒక బెటర్ ఎన్ఐటీలో ఒక బెటర్ బ్రాంచ్ తీసుకొని కొంత స్కిల్స్ మీద మీరు దృష్టి పెట్టినట్లయితే, చూసారు కదా మీకు ఎంతెంత ప్యాకేజ్ వచ్చింది అక్కడ వేరియస్ బ్రాంచెస్లో. సో కాబట్టి మీరు బ్రాంచా లేకపోతే ప్యాకేజా మీ ఏంటనేది వాటన్నిటిని ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. మీకు మా హెల్ప్ కావాలనుకున్నట్లయితే ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి లేకపోతే కాల్ చేసి కూడా పెయిడ్ మెంటర్షిప్ తీసుకొని మీ యొక్క జోస్తా కౌన్సిలింగ్, సీసాప్ కౌన్సిలింగ్ని స్మూత్గా రన్ చేసుకోవచ్చు మా గైడెన్స్లో. ఇది ఐఐటి ఢిల్లీ గురించి ఈరోజు నేను ఇచ్చినట్టు ఇన్ఫర్మేషన్ అనమాట. నెక్స్ట్ ఐఐటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.